సేఫ్ పీరియడ్ అంటే ఏమిటి? సేఫ్ పీరియడ్ అంటే గర్భం రాకుండా ఉండేటి నెలలో సమయం. ఇప్పుడు స్త్రీలలో గర్భం వచ్చే సమయం ఎప్పుడు? మెన్సెస్ అయిన దగ్గర నుంచి 12వ రోజు నుంచి 16వ రోజు మధ్యకాలంలో అన్నం విడుదలవుతుంది. 15 నుంచి 16 మధ్య ఆ రోజుల్లో అన్నం విడుదలవుతుంది. ఆ రోజుల్లో సెక్స్లో పాల్గొంటే గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 80% కేసుల్లో ఆ టైంలోనే గర్భం వస్తుంది. ఎప్పుడు మెన్సెస్ అయిన రోజు లెక్కట్టి 12వ నుంచి 16 రోజు మధ్యలో గర్భం వస్తుంది అన్నమాట. అంచేత అది అన్సేఫ్ పీరియడ్ అంటాం. అన్సేఫ్ పీరియడ్ కానీ 12 రోజు ముందు నుంచి అంటే మెన్సెస్ అయ్యే నుంచి 12 రోజు వరకు, 12 రోజు అంటే 11 రోజు వరకు సేఫ్ పీరియడ్ అంటే గర్భం రాని రోజులు. ఇక్కడ దేనికి సేఫ్టీ? గర్భం రాకుండా ఉండడానికి సేఫ్టీ. అంతే గర్భం రాకుండా ఏం చేయాలి? మెన్సెస్ అయిన రోజు నుంచి 10వ రోజు వరకు తీసుకొని 11 కానీ 10 రోజులకి తీసుకున్నాం. 10 రోజు వరకు సేఫ్ పీరియడ్. మళ్ళీ 11 రోజు నుంచి 16 రోజు 18 రోజులు వరకు అది చేసుకోవచ్చు సరిగ్గా. అది అన్సేఫ్ గర్భం వచ్చే రోజు. సాధారణంగా 11 నుంచి 18 వరకు తీసుకొని చెబుతాం. కానీ ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే 12 నుంచి 16, 12వ రోజు నుంచి 16 రోజు వరకు అన్సేఫ్. అంతే 12కి ముందు అలాగే 16 తర్వాత మళ్ళీ మెన్స్ వచ్చే వరకు సేఫ్ పీరియడ్. ఈ మధ్య 12వ రోజు నుంచి 16 వరకు మాత్రం అన్సేఫ్. అంటే సేఫ్ పీరియడ్ అంటే గర్భం రాకుండా ఉండే దినాలు. కానీ ఇది ఎంతవరకు ఇది రక్షణ అంటే 80%. 20% కేసుల్లో అంత ముందు రావచ్చు గర్భం, తర్వాత కూడా రావచ్చు. కానీ 80% కేసుల్లో మాత్రం సేఫ్. 80% కేసుల్లో 100 మంది కపుల్స్ తీసుకుంటే 100 మందిలో 80% మందికి ఆ 12 రోజు నుంచి 16 రోజుల మధ్యకాలంలోనే గర్భం వస్తుంది. తక్కినదంటే గర్భం రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.